ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సాధారణంగా అసలు కుకింగ్ అనేది చేస్తారా? అలవాటు ఉందా? ఎప్పుడైనా టైం దొరికినప్పుడు అట్లీస్ట్ చేస్తానండి. ఓకే. మీ ఫేవరెట్ రెసిపీ ఏంటండి? సార్ ఫుడ్ అడగొద్దు. పర్వాలేదు చెప్పండి. అంటే నాకు అంటే కొంచెం ఈ మసాలా ఫుడ్స్ జనరల్గా ఇష్టం. సో మసాలా వల్ల దోషం కాదండి. మసాలా వేసుకుంటే పెద్ద నష్టాలు ఎక్కువ రావు. కానీ ఆయిల్ ఫుడ్ ఇష్టం, బాగా హై సాల్ట్ ఫుడ్ ఇష్టం అంటే మాత్రం ప్రమాదాలు. ఓకే. కానీ మసాలాను కారం వల్ల బీపీ కానీ, కొలెస్ట్రాల్ కానీ, గుండె జబ్బులు కానీ, పక్షవాతాలు కానీ, హార్ట్ కానీ, లివర్ కానీ, కిడ్నీ ఏ జబ్బులు రావు. వస్తే ఇక్కడి నుంచి కింద దాకా ఏదన్నా కొంచెం మంట, గ్యాస్, తేనుపులు తప్ప ఏమి రావు. నీకు బీపీ రావడం కూడా ఒక అందుకు మంచిదైంది లేండి. లేకపోతే ఆ మాత్రం ఉప్పు కూడా తగ్గించేవారు కదా. అంటే ఒక జబ్బు వచ్చి నేర్పించింది గుణపాఠం, అంతే కదండి. ఇంకోటి ఏదైనా వచ్చింది అనుకోండి, ఇంకో హ్యాబిట్ మంచిది వచ్చేస్తుంది, అంతే కదా. అంటే రావాలనుకోకూడదు, కానీ వచ్చినాయి అంటే దాన్ని నెగిటివ్గా చూడద్దు. ఏదో నేర్పించడానికి మనకు వచ్చింది. మనం ఏదో మంచి వైపు వెళ్ళటానికి ఇది వచ్చింది అనుకోండి పాజిటివ్గా. అలా ఉంటే మంచి అలవాట్లన్నీ వచ్చేస్తాయి, నిదానంగా ఇవన్నీ కూడా పోతుంటాయి. సో సాయి కిరణ్ గారు, మీరు డాక్టర్ గారు వీడియోస్ ఎంత ఫాలో అవుతున్నారు కాబట్టి మన కార్యక్రమంలో భాగంగా చెప్పే వీడియోస్, రెసిపీస్ కూడా ఫాలో అవుతూ ఉండాలి. కొన్ని ఫాలో అవుతుంటాను. కొన్ని ట్రై చేస్తూ ఉంటారా ఏమైనా ఇంట్లో బై ఎనీ ఛాన్స్? అంటే చేయడానికి టైం దొరకదండి. బికాజ్ మేము పొద్దున్న మదర్ చేస్తుంటారు. పొద్దున్న 7కి నేను షూటింగ్కి వెళ్తే నైట్ ఎప్పుడో వస్తాను. సో దానివల్ల పెద్దగా కుదరదు. సో మన కార్యక్రమంలో భాగంగా సూపర్ ఫుడ్ వంటలే వైద్యశాలే అని ఉప్పు, నూనెలు, సాల్ట్ లేకుండా, లేదంటే మసాలా తక్కువని వేసుకుని ఆరోగ్యవంతంగా టేస్టీగా కూడా తయారు చేసుకుంటూ చూపిస్తూ ఉంటాం. అలాంటి ఒక రెసిపీ ఈరోజు ప్రేక్షకులందరి కోసం చూద్దాం. ఓకే. 3 అటుకులు కోకో బర్ఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: 3 అటుకులు 1 కప్పు, తేనె 1/2 కప్పు, కొబ్బరి పాలు 2 కప్పులు, బాదం ముక్కలు 1 టేబుల్ స్పూను, జీడిపప్పు ముక్కలు 1 టేబుల్ స్పూను, పిస్తా ముక్కలు 1 టేబుల్ స్పూను, యాలక్ పొడి కొద్దిగా. ముందుగా మనం తీసుకున్న 3 అటుకుల్ని మిక్సీ జార్లో వేసేసి మూత పెట్టేసి మెత్తగా పౌడర్ వల్లే చేసుకుంటాం. ఆ పౌడర్ని ఒక బౌల్లో తీసుకుని అందులో కొబ్బరి పాలు పోసేసి ఉండలు లేకుండా పల్చగా కలుపుకోవాలి. ఒక నాన్ స్టిక్ పాత్రలో మేగడ రాసేసి అందులో జీడిపప్పు ముక్కలు, పిస్తా ముక్కలు, బాదం ముక్కలు ఈ 3టిని ద్వారగా మేగడలో వేగనివ్వాలి. వేగిన తర్వాత వాటిని పక్కన పెట్టుకుని అదే నాన్ స్టిక్ పాత్రలో కొబ్బరి పాలతో కలిపిన 3 అటుకుల పిండిని ఇందులో పోసేసాం. సన్నశాఖ మీద గరిటె పెట్టి కదుపుకుంటూ బర్ఫీ కోసం కాస్త దగ్గరకు వచ్చే వరకు అట్లా కదుపుకుంటూ ఉండాలి. అందులో తేనె వేసేస్తాం, యాలక్ పొడి చల్లేస్తాం. చివరికి గరిటెకి అంటుకోకూడదు, అడుగున గిన్నెకి అంటుకోకుండా బర్ఫీ జరిగిపోయేటట్టుగా రావాలి. అలా అయిన తర్వాత ఇక బర్ఫీ ట్రేలో అడుగున మేగడ రాసేసి అందులో బర్ఫీ పిండిని అందులో పోసేసి అట్లా కదిపితే సమానంగా బర్ఫీ ట్రేలో వచ్చేస్తుంది. పైన మనం వేపించిన జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా ముక్కల్ని చల్లేస్తాం. కొద్దిగా చల్లారనిచ్చి బర్ఫీ ముక్కలు కట్ చేసుకుంటాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.